ఆ డైలీ బ్రెడ్ యేసు ప్రభు మాట్లాడుతుండగా విందాము. మరి ముఖ్యంగా ఈ కాలం యవనస్తుల గురించి మరియు రాబోయే తరాల గురించి ప్రభువు మీకు తెలియపరచాలని కోరుచున్నాడు. అదేంటంటే ఈ కాలం యవనస్తులు మరియు పిల్లల్ని మనం చూసుకున్నట్లయితే ఈ పిల్లలు మరి యవనస్తులు పుట్టుక నుండి చాలా జ్ఞానవంతులుగా అనేక తలాంతులు కలిగి ఉన్నవారిగా మనం పేర్కొంటున్నాం. పెద్దల కంటే కూడా చాలా ఎక్కువ జ్ఞానం కలిగిన వారు, అనేక తలాంతులు కలిగిన వారుగా పుట్టుక నుండే వీరికి ఎవరికి నేర్పకుండా వీరు ఈ జ్ఞానం ఈ తలాంతులు కలిగి ఉన్నారు. ఇలాంటి తరాలు ఇప్పుడు ఉండడం దానికి కూడా ఒక కారణం, ఒక ఉద్దేశం ఉంది. ఏంటంటే మనము అంత్యకాలానికి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇలాంటి తరాలే ఉంటాయి. మరియు ఈ తలాంతులు కలిగిన ఈ పిల్లలని సాతాను అతని తట్టు ఆకర్షించడానికి కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న పిల్లల ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ మరియు సొసైటీలో ఉన్న స్టాండర్డ్స్, ఎటువంటి జాబ్ కావాలి, స్టార్టప్స్ కావాలి అనేసి, మరియు సోషల్ మీడియాలో వాళ్ళు చూస్తున్న కాంటెంట్, సొసైటీలో అవుతున్న ప్రతి ఒక్క చేంజ్, ప్రాబ్లమ్స్ వీటన్నిటిని ద్వారా సాతాను పిల్లలు మరియు యవనస్తుల మైండ్ సెట్ని మార్చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా సాతాను ఈ తరాలను, ఈ పిల్లలకున్న అభిషేకాలను మరియు తలాంతులను మరియు వీళ్ళకున్న జ్ఞానాన్ని అతని కొరకై వాడుకొని వీరిని అతని తట్టు ఆకర్షించి ఈ తరాలను దేవుని నుండి దూరం పరిచి వీళ్ళని నాశనం చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే తరాల గురించి మరి ముఖ్యంగా యవనస్తుల గురించి మీరు ప్రార్థించాలని ప్రభువు కోరుచున్నారు. కాబట్టి యవనస్తులకు మరియు రాబోయే తరాల పిల్లలకు అతి చిన్న వయసులోనే దేవుని భయంలో వీరిని పెంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీరు ఆ ఛాన్స్ మిస్ అయిపోతే మరియు వీరు సాతానికి ఆకర్షించబడిపోతే వీరు మళ్ళీ తిరిగి రానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఈ పిల్లలు మరియు రాబోయే తరాలు సాతాను దాడికి చాలా ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి తరాలు ముందెప్పుడు లేకుండే మరియు ఈ తరాలకి అనేక దాడులు, సోషల్ మీడియా కానీ, ఫోన్స్ మరియు సొసైటీలో జరిగే అనేకమైన రాంగ్ అన్ని తప్పుడు పనులు అన్నీ కూడా వీళ్ళ మీద చాలా ఎక్కువ ప్రభావితం చేస్తాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా దాడికి గురవుతారు. మరియు సాతానుకి యవనస్తులు మరి రాబోయే తరాలు లొంగిపోకుండా మీరు ప్రత్యేకించి ప్రార్థించి అనుదినం ప్రార్థించాలని ప్రభువుకు వచ్చినారు. ఆమె